వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ లో భాగంగా ఈరోజు 7th క్లాస్ లోని లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ టాపిక్స్ లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ముఖ్యంగా తెలంగాణ వారికి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు టెట్ ప్రిపరేషన్ లో భాగంగా దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. అందులో మొదటగా లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఫస్ట్ బిట్, ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్. తన పూరక కోణానికి సమానమైన కోణం ఏది? ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 45 degree, ఆప్షన్ సి 180 degree, ఆప్షన్ డి 60 degree. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ మనకి 90 degree కావాలి. సో కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్కి ఆ యాంగిల్ ఈక్వల్ అయిందంటే మనకి ఆప్షన్ బి 45 degree. సో 45 degree దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 45 degree అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ దేర్ సమ్ ఈజ్. రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే వాటి మొత్తం ఎంత? సో సమ్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్, ఆప్షన్ ఏ ఇక్కడ 180 degree, ఆప్షన్ బి 90 degree, ఆప్షన్ సి 360 degree, ఆప్షన్ డి 100 degree. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది అంటారు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, an angle greater than 180 degree but less than 360 degree is called. సో 180 degrees కంటే ఎక్కువ మరియు 360 degree కంటే తక్కువ ఉన్న కోణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆప్టివ్జ్ యాంగిల్ అధిక కోణం, ఆప్షన్ బి అక్యూట్ యాంగిల్ అల్ప కోణం, ఆప్షన్ సి రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం, ఆప్షన్ డి స్ట్రైట్ యాంగిల్. సో 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ అంటే యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు, పరావర్తన కోణం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరకాలు, ఆప్షన్ బి కాంప్లిమెంటరీ పూరకాలు, ఆప్షన్ సి ఈక్వల్ సమానం, ఆప్షన్ డి అడ్జసెంట్ యాంగిల్స్ ఆసన్న కోణాలు. సో మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a transversal intersects two parallel lines, then the corresponding angles are. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు సదృశ్య కోణాలు. ఆప్షన్ ఏ ఈక్వల్ సమానం, ఆప్షన్ బి డిఫరెంట్ వేర్వేరు, ఆప్షన్ సి 90 degree, ఆప్షన్ డి 180 degree. సో మనకి ట్రాన్స్వర్సల్ లైన్ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సప్లిమెంట్ ఆఫ్ 70 degrees 70 degrees యొక్క సంపూర్ణ కోణం ఎంత? ఆప్షన్ ఏ 20 degree, ఆప్షన్ బి 110 degree, ఆప్షన్ సి 180 degree, ఆప్షన్ డి 30 degree. సో సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 కాబట్టి 70 degree యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 - 70 అంటే 110 degree. సో ఆప్షన్ బి 110 degree అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ లీనియర్ పెయిర్ ఈజ్. రేఖీయ ద్వయంలోని కోణాల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 90 degree, ఆప్షన్ బి 360 degree, ఆప్షన్ సి 270 degree, ఆప్షన్ డి 180 degree. సో లీనియర్ పెయిర్ అంటే
టూ అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అయితే వాటిని లీనియర్ పేర్ అంటారు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కాంప్లిమెంట్ ఆఫ్ 35 degrees 35 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత? ఆప్షన్ ఏ 55 degree, ఆప్షన్ బి 145 degree, ఆప్షన్ సి 65 degree, ఆప్షన్ డి 45 degree. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 degree కాబట్టి ఒక యాంగిల్ 35 degree అయితే దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది 90 - 35 అంటే 55 degree అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎ లైన్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ టు 3 lines, హౌ మెనీ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్? సో ఒక తిర్యక రేఖ 3 సరళరేఖలను ఖండిస్తే మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 6. సో ట్రాన్స్వర్సల్ లైన్ అనేది 3 lines ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క లైన్ దగ్గర 4 యాంగిల్స్, 3 4s 12 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 lines in a plane which do not meet any point are called. ఒక తలంలో ఎక్కడా ఖండించుకొని 2 సరళ రేఖలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఖండన రేఖలు, ఆప్షన్ బి ప్యారలల్ లైన్స్ సమాంతర రేఖలు, ఆప్షన్ సి పర్పెండిక్యులర్ లైన్స్ లంబరేఖలు, ఆప్షన్ డి కాంకరెంట్ లైన్స్ మిళిత రేఖలు. సో మనకి ఇంటర్సెక్ట్ కానటువంటి లైన్స్ని మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ ద లైన్స్ ఆర్. రేఖలు ఎలా ఉన్నప్పుడు ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి? ఆప్షన్ ఏ ప్యారలల్, ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబంగా, ఆప్షన్ సి ఇంటర్సెక్టింగ్ ఖండించుకుంటున్నప్పుడు, ఆప్షన్ డి కర్వ్డ్ వక్రంగా ఉన్నప్పుడు. సో 2 లైన్స్ని ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఆ 2 లైన్స్ ఏమవుతాయంటే ప్యారలల్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద మెజర్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ ఈజ్. సరళ కోణం యొక్క కొలత ఎంత? ఆప్షన్ ఏ 90 degree, ఆప్షన్ బి 180 degree, ఆప్షన్ సి 0 degree, ఆప్షన్ డి 360 degree. సో ఒక యాంగిల్ యొక్క మెజర్ అనేది 180 degree అయితే దాన్ని మనం స్ట్రెయిట్ యాంగిల్ సరళ కోణం అంటారు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్ బిట్వీన్ 90 degree అండ్ 180 degree ఆర్. సో 90 degrees మరియు 180 degrees మధ్య ఉండే కోణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అక్యూట్ అల్ప కోణాలు, ఆప్షన్ బి రిఫ్లెక్స్ పరావర్తన కోణాలు, ఆప్షన్ సి ఆప్ట్యూస్ అధిక కోణాలు, ఆప్షన్ డి రైట్ యాంగిల్ లంబ కోణాలు. సో 90 degreesకి 180 మధ్యలో ఉన్నటువంటి యాంగిల్స్ మనము ఆప్ట్యూస్ యాంగిల్స్ అధిక కోణాలు అంటాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఈజ్ యాక్యూట్ దెన్ ద అదర్ యాంగిల్ ఈజ్. రేఖీయ ద్వయంలో ఒక కోణం అల్పకోణం అయితే రెండో కోణం ఏమవుతుంది? ఆప్షన్ ఏ అక్యూట్ అల్పకోణం, ఆప్షన్ బి రైట్ లంబకోణం, ఆప్షన్ సి స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం, ఆప్షన్ డి ఆప్ట్యూస్ అధిక కోణం. సో లీనియర్ పెయిర్లో మనకి సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 కాబట్టి ఒక యాంగిల్ అక్యూట్ యాంగిల్ అయినప్పుడు అదర్ యాంగిల్ అనేది ఆప్ట్యూజ్ యాంగిల్ అవుతుంది అధిక కోణం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 angles షేరింగ్ ఏ కామన్ వర్టెక్స్ అండ్ ఏ కామన్ ఆర్. ఉమ్మడి శీర్షము మరియు ఉమ్మడి భుజం కలిగిన కోణాలను ఏమంటారు?
ఆప్షన్ ఏ ఆపోజిట్ యాంగిల్స్ ఎదురెదురు కోణాలు. ఆప్షన్ బి అడ్జసెంట్ ఆసన్న కోణాలు. ఆప్షన్ సి లీనియర్ పేర్ రేఖీయ ద్వయం. ఆప్షన్ డి ఇంటీరియర్ అంతర కోణాలు. సో మనకి కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ ఉండి రిమైనింగ్ 2 ఆర్మ్స్ ఏదర్ సైడ్ ఉంటే ఆ యాంగిల్ మనము అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి ఆసన్న కోణాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ ట్రాన్స్వర్సల్స్ కెన్ బి డ్రాన్ టు 2 గివెన్ లైన్స్. సో 2 ఇచ్చిన రేఖలకు ఎన్ని తిర్యక రేఖలు గీయొచ్చు? మనకి ఆప్షన్ ఏ ఓన్లీ 1 ఒకటి మాత్రమే. ఆప్షన్ బి 2 2. ఆప్షన్ సి ఇన్ఫైనైట్ అనంతము. ఆప్షన్ డి 0 0. సో 2 లైన్స్కి మనము ట్రాన్స్వర్సల్ లైన్స్ అనేవి ఎన్నైనా డ్రా చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇన్ఫైనైట్ అనంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degree, దే ఆర్. 2 కోణాల మొత్తం 90 degree అయితే వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ కాంప్లిమెంటరీ పూరక కోణాలు. ఆప్షన్ బి సప్లిమెంటరీ సంపూరక కోణాలు. ఆప్షన్ సి రిఫ్లెక్స్ పరావర్తన కోణాలు. ఆప్షన్ డి అడ్జసెంట్ ఆసన్న కోణాలు. సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees అయితే వాటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అంటాం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్ విచ్ ఈజ్ 4 times 2 ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్. తన పూరక కోణానికి 18 రెట్లు ఉండే కోణం ఏది? ఆప్షన్ ఏ 18 degree. ఆప్షన్ బి 72 degree. ఆప్షన్ సి 36 degree. ఆప్షన్ డి 54 degree. సో ఒక యాంగిల్ అనేది ఎక్స్ అనుకుంటే దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది 4x. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ 2 సమ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 90 degrees రావాలి. సో ఇక్కడ బిగ్ యాంగిల్ అనేది స్మాల్ యాంగిల్కి 4 times కాబట్టి ఒకటి 4x ఇంకోటి x తీసుకున్నప్పుడు సమ్ తీసుకున్నప్పుడు 90, అప్పుడు x ఈక్వల్ టు 18 degrees. సో ద యాంగిల్ విచ్ ఈజ్ 4 times 2 ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నప్పుడు మనకి 4x అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 18 4 72 degree. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 72 degree. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ ఆల్సో కాల్డ్. తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలను ఏమని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆల్టర్నేట్ ఏకాంతర. ఆప్షన్ బి కో ఇంటీరియర్ సహాంతర కోణాలు. ఆప్షన్ సి వెర్టికల్లీ ఆపోజిట్ శీర్షాభిముఖ కోణాలు. ఆప్షన్ డి కరస్పాండింగ్ యాంగిల్స్ సదృశ కోణాలు. సో మనకి సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ లైన్కి ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ మనము కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 2 parallel lines are cut by transversal, each pair of alternate interior angles are. 2 సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకబాహ్య కోణాలు. ఆప్షన్ ఏ ఈక్వల్ సమానము. ఆప్షన్ బి సప్లిమెంటరీ సంపూరకాలు. ఆప్షన్ సి కాంప్లిమెంటరీ పూరక కోణాలు. ఆప్షన్ డి 180 degree. సో మనకి ఈ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఈక్వల్ సమానం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, an angle which is equal to 0 degree is called. సో ఖచ్చితంగా 0 డిగ్రీలు ఉండే కోణాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్ అల్పకోణం, జీరో యాంగిల్ శూన్య కోణం, ఆప్షన్ సి స్ట్రెయిట్ యాంగిల్ సరళ కోణం, ఆప్షన్ డి కంప్లీట్ యాంగిల్ సంపూర్ణ కోణం. సో మనకి యాంగిల్ మెజర్ అయిన 0 డిగ్రీ ఉంటే దాన్ని జీరో యాంగిల్ అంటారు కాబట్టి ఆప్షన్ బి శూన్య కోణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద మెజర్ ఆఫ్ ఏ కంప్లీట్ యాంగిల్ ఈజ్. సంపూర్ణ కోణం యొక్క కొలత. ఆప్షన్ ఏ 180 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 360 డిగ్రీ, ఆప్షన్ డి 270 డిగ్రీ. సో మెజర్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ అంటే మనకి 360 డిగ్రీ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్. రెండు రేఖల మధ్య కోణం ఎంత ఉంటే వాటిని లంబరేఖలు అంటారు. సో ఇక్కడ యాంగిల్ ఏ 0 డిగ్రీ, యాంగిల్ బి ఆప్షన్ బి 180 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 45 డిగ్రీ. సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ 90 డిగ్రీస్ ఉంటే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద మెజర్ ఆఫ్ 1/4 ఆఫ్ స్ట్రెయిట్ యాంగిల్ ఈజ్. సరళ కోణంలో 4వ వంతు భాగాన్ని ఎంత? ఆప్షన్ ఏ 45 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 30 డిగ్రీ, ఆప్షన్ డి 60 డిగ్రీ. సో స్ట్రెయిట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్, 180 డిగ్రీలో 1/4 అంటే మనకి 45 డిగ్రీ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సప్లిమెంట్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఈజ్. లంబకోణం యొక్క సంపూరక కోణం ఎంత? ఆప్షన్ ఏ 0 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 180 డిగ్రీ, ఆప్షన్ డి 45 డిగ్రీ. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఈక్వల్ టు 90 డిగ్రీ 180 కావాలి. ఒక యాంగిల్ 90 అయినప్పుడు దానికి సప్లిమెంటరీ యాంగిల్ కూడా 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కాంప్లిమెంట్ ఆఫ్ 0 డిగ్రీ ఈజ్. 0 డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత? ఆప్షన్ ఏ 0 డిగ్రీ, ఆప్షన్ బి 180 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 360 డిగ్రీ. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కావాలి. ఒక యాంగిల్ 0 కాబట్టి అనదర్ యాంగిల్ 90 డిగ్రీ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, when transversal cuts two lines, the total number of angles formed is. ఒక తిర్యక రేఖ రెండు రేఖలను ఖండించినప్పుడు ఏర్పడే మొత్తం కోణాల సంఖ్య. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 8. సో 2 లైన్స్ని ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు టోటల్గా 8 యాంగిల్స్ ఏర్పడతాయి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ co-interior angles is 180 degree, then the lines must be. సహాంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ రేఖలు ఖచ్చితంగా ఆప్షన్ ఏ ప్యారలల్ సమాంతరాలు, ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబాలు, ఆప్షన్ సి ఇంటర్సెక్టింగ్ ఖండన రేఖలు, ఆప్షన్ డి స్లాంటింగ్ వాలుగా ఉన్నవి. సో సమ్ ఆఫ్ co-interior angles 180 అయినప్పుడు ఆ 2 లైన్స్ అనేవి మనకి ఏమవుతాయంటే ప్యారలల్ సమాంతరాలు అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంట్ ఈజ్. తన సంపూరక కోణానికి సమానమైన కోణం ఏది? ఆప్షన్ ఏ 45 డిగ్రీ, ఆప్షన్ బి 180 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 60 డిగ్రీ. సో ఎక్స్ అనేది ఒక యాంగిల్ అనుకుంటే దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ కూడా ఏమవుద్ది 90 - x అంటే 180 - x. సో వాటి సమ్ అనేది మనకి 180 కాబట్టి
రెండు ఈక్వల్ కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే మనకి 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ ఈజ్? లంబకోణంలో 2/3 వంతు విలువ ఎంత? ఆప్షన్ ఏ 30 డిగ్రీ, ఆప్షన్ బి 60 డిగ్రీ, ఆప్షన్ సి 45 డిగ్రీ, ఆప్షన్ డి 20 డిగ్రీ. సో మనకి రైట్ యాంగిల్లో అంటే 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇంటూ 2/3 అన్నప్పుడు 3 1s 3 30 డిగ్రీస్ ఇంటూ 2 అంటే 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెసన్, ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. త్రిభుజాలు ధర్మాలు లెసన్ చూసుకున్నప్పుడు అందులో ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 90 డిగ్రీ, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 360, ఆప్షన్ డి 270 డిగ్రీ. సో మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఆల్ 3 sides ఈక్వల్ ఈజ్ కాల్డ్. 3 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఐసోసెలస్ సమద్విబాహు, ఆప్షన్ బి స్కాలిన్ విషమబాహు, ఆప్షన్ సి ఈక్విలేటరల్ సమబాహు, ఆప్షన్ డి రైట్ యాంగిల్. సో ఆల్ 3 sides ఈక్వల్ ఉన్నటువంటి ట్రయాంగిల్ మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం ఉంటాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్. లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం ఏది? ఆప్షన్ ఏ బేస్ ఆధారం, ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబం, ఆప్షన్ సి హైపోటెనస్ కర్ణం, ఆప్షన్ డి మీడియన్. సో మనకి ట్రయాంగిల్లో రైట్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ అనేది హైపోటెనస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ మీడియన్స్ కెన్ ఏ ట్రయాంగిల్ హ్యావ్? ఒక త్రిభుజానికి ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. సో మీడియన్ అంటే ఒక ట్రయాంగిల్లో వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి డ్రా చేసే లైన్ కాబట్టి మనకి 3 డ్రా చేయగలం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్. త్రిభుజం యొక్క బాహ్య కోణం దేనికి సమానం? ఆప్షన్ ఏ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఆసన్న కోణాల మొత్తానికి, ఆప్షన్ బి 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంతరాభిముఖ కోణాల మొత్తానికి, ఆప్షన్ సి ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని అంతర కోణాలకు, ఆప్షన్ డి 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ 2 బాహ్య కోణాలకి సమానం అంటుంది. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ కెన్ బి ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? క్రింది వాటిలో ఏవి త్రిభుజ భుజాలు కాగలవు? ఆప్షన్ ఏ 2 3 5, ఆప్షన్ బి 3 4 5, ఆప్షన్ సి 1 2 4, ఆప్షన్ డి 5 5 11. సో మనకి ఆ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్, సైడ్స్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ కావాలి, లేదా డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్ కావాలి. సో ఆ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు 2 + 3 5 అవుతుంది కాబట్టి ఏ కాదు, 3 + 4 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి
ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, an isosceles triangle, the angles opposite to equal sides are. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు. ఆప్షన్ ఏ ఈక్వల్ సమానం, ఆప్షన్ బి అన్ఈక్వల్ అసమానం, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 60 డిగ్రీ. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈ థర్డ్ సైడ్. త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఆప్షన్ ఏ లెస్ దాన్ తక్కువ, ఆప్షన్ బి ఈక్వల్ టు సమానం, ఆప్షన్ సి గ్రేటర్ దాన్ ఎక్కువ, ఆప్షన్ డి హాఫ్ ఆఫ్ సగం. సో మనకి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ప్రాపర్టీని చూసుకున్నప్పుడు సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్, కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్. త్రిభుజంలోని ఉన్నతుల మిలిత బిందువుని ఏమంటారు? ఆప్షన్ ఏ సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం, ఆప్షన్ బి ఆర్థో సెంటర్ లంబ కేంద్రము, ఆప్షన్ సి ఇన్ సెంటర్ అంతర కేంద్రము, ఆప్షన్ డి సర్కమ్ సెంటర్ పరికేంద్రం. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అన్నప్పుడు దాన్ని మనము ఆర్థో సెంటర్ అంటాం, కాబట్టి లంబ కేంద్రం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పైథాగరస్ థీరం ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు. పైథాగరస్ థీరం ఏ త్రిభుజాలకు మాత్రమే వర్తిస్తుంది? ఆప్షన్ ఏ అక్యూట్ అల్పకోణ త్రిభుజము, ఆప్షన్ బి ఆప్ట్యూస్ అధిక కోణ త్రిభుజం, ఆప్షన్ సి రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం, ఆప్షన్ డి ఈక్విలేటరల్ సమబాహు త్రిభుజం. సో మనకి పైథాగరస్ థీరం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే అప్లికబుల్, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ ఎంత? ఆప్షన్ ఏ 45 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 60 డిగ్రీ, ఆప్షన్ డి 30 డిగ్రీ. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ సమానం కాబట్టి యాంగిల్స్ సమ్ మొత్తం 180 కాబట్టి ఒక్కొక్క యాంగిల్ అనేది 60 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో. గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఆప్షన్ ఏ 1:1, ఆప్షన్ బి 2:1, ఆప్షన్ సి 1:2, ఆప్షన్ డి 3:1. సో సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియో డివైడ్ చేస్తుంది, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 6 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ ఈజ్. 6, 8, 10 సెంటీమీటర్ భుజాలుగా గల త్రిభుజం ఏ రకానికి చెందినది? ఆప్షన్ ఏ అక్యూట్ అల్పకోణ త్రిభుజం, ఆప్షన్ బి రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం, ఆప్షన్ సి ఆప్ట్యూజ్ అధిక కోణ త్రిభుజం, ఆప్షన్ డి ఐసోసిలస్ సమద్విబాహు త్రిభుజం. సో ఇక్కడ మనకి 6² + 8² అంటే 36 + 64 అంటే 100. ఇది 10² ఈక్వల్, కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ థర్డ్ సైడ్, కాబట్టి ఇది మనకి రైట్ యాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయి, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ థర్డ్ సైడ్. సో త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల భేదం మూడో భుజం కంటే ఆప్షన్ ఏ గ్రేటర్ ఎక్కువ, ఆప్షన్ బి ఈక్వల్ సమానం,
ఆప్షన్ సి లెస్ తక్కువ, ఆప్షన్ డి డబుల్ రెట్టింపు. సో ఎనీ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ద డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్, కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ట్రయాంగిల్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ ఆర్థోసెంటర్ ఎట్ ఎ వెర్టెక్స్? ఏ త్రిభుజంలో లంబ కేంద్రం శీర్షం వద్దే ఉంటుంది? ఆప్షన్ ఏ ఈక్విలేటరల్ సమబాహు త్రిభుజం, ఆప్షన్ బి ఐసోసిలస్ సమద్విబాహు త్రిభుజం, ఆప్షన్ సి రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం, ఆప్షన్ డి స్కాలియన్ ట్రయాంగిల్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ ఆల్టిట్యూడ్స్ వెర్టెక్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ అనేది వెర్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మీడియన్ జాయింట్స్ ఏ వెర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ద మధ్యగత రేఖ శీర్షాన్ని దేనితో కలుపుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం మధ్య బిందువు, ఆప్షన్ బి ఆపోజిట్ వెర్టెక్స్ ఎదుటి శీర్షము, ఆప్షన్ సి ఆర్థో సెంటర్ లంబ కేంద్రము, ఆప్షన్ డి ఎనీ పాయింట్ ఆన్ ద సైడ్ భుజంలో ఏదో ఒక బిందువు. సో మీడియన్ అనేది ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జాయిన్ చేసేది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degree ద అదర్ టూ మస్ట్ బి. లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 degree అయితే మిగిలిన రెండు కోణాలు ఆప్షన్ ఏ ఆబ్ట్యూజ్ అధిక కోణాలు, ఆప్షన్ బి రైట్ యాంగిల్స్ లంబ కోణాలు, ఆప్షన్ సి అక్యూట్ యాంగిల్స్ అల్ప కోణాలు, ఆప్షన్ డి రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణాలు. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 కాబట్టి ఒక యాంగిల్ 90 అయినప్పుడు రిమైనింగ్ టూ యాంగిల్స్ యొక్క సమ్ 90 కాబట్టి అవి మనకి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ పైథాగరస్ ప్రాపర్టీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. సి రిప్రజెంట్స్ ద పైథాగరస్ థియరంలో ధర్మం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్లో సి దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ బేస్ ఆధారం, ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబం, ఆప్షన్ సి హైపోటెనస్ కర్ణం, ఆప్షన్ డి మీడియన్ మధ్యగతము. సో సి అనేది మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్. ఒక త్రిభుజానికి అన్ని బాహ్య కోణాల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 180 degree, ఆప్షన్ బి 270 degree, ఆప్షన్ సి 90 degree, ఆప్షన్ డి 360 degree. సో మనకి ఏ పాలిగాన్ తీసుకున్నా సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే మనకి 360 degree అవుతాయి. సో ట్రయాంగిల్ కూడా పాలిగాన్ కాబట్టి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే మనకి 360 degrees వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ది టూ అక్యూట్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్. లంబకోణ త్రిభుజంలోని రెండు అల్ప కోణాల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 90 degree, ఆప్షన్ బి 180 degree, ఆప్షన్ సి 60 degree, ఆప్షన్ డి 45 degree. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయినప్పుడు రిమైనింగ్ టూ యాంగిల్స్ యొక్క అక్యూట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకి ఏమవుతుందంటే 90 degree వస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. In a triangle with two equal sides and one angle is 90 degree each. రెండు భుజాలు సమానంగా ఉండి ఒక కోణం 90 డిగ్రీలు ఉన్న త్రిభుజాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమద్విబాహు లంబకోణ త్రిభుజం, ఆప్షన్ బి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం, ఆప్షన్ సి స్కాలియన్ ట్రయాంగిల్ విషంబాహు త్రిభుజం, ఆప్షన్ డి ఆబ్ట్యూజ్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం. సో మనకి టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఐసోసిలస్ అని, ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయితే రైట్ ట్రయాంగిల్ అంటారు. కాబట్టి ఇక్కడ
ఆప్షన్ ఏ ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు, రైట్ ట్రయాంగిల్ అని. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ నో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్. ఏ రెండు భుజాలు సమానం కాని త్రిభుజాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఐసోసిలస్ సమద్విబాహు త్రిభుజం, ఆప్షన్ బి స్కాలిన్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం, ఆప్షన్ సి ఈక్విలేటరల్ సమబాహు త్రిభుజం, ఆప్షన్ డి రెగ్యులర్ ట్రయాంగిల్ క్రమ త్రిభుజం. సో మనకి నో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు దాన్ని స్కాలిన్ ట్రయాంగిల్ అంటారు, విషమబాహు త్రిభుజం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, an altitude of a triangle is always to the opposite side. త్రిభుజ ఉన్నతి ఎదుటి భుజానికి ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ ప్యారలల్ సమాంతరంగా, ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబంగా, ఆప్షన్ సి హాఫ్ సగంగా, ఆప్షన్ డి ఈక్వల్ సమానంగా. సో మనకి ఆల్టిట్యూడ్ అనేది ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ కాబట్టి ఆప్షన్ బి పర్పెండిక్యులర్ లంబంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సైడ్ ఆపోజిట్ టు వెర్టెక్స్ ఏ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్. త్రిభుజం ఏబిసిలో శీర్షం ఏకి ఎదురుగా ఉండే భుజం ఏది? ఆప్షన్ ఏ ఏబి, ఆప్షన్ బి ఏసి, ఆప్షన్ సి బీసీ, ఆప్షన్ డి ఓఏ. సో ట్రయాంగిల్లో ఏబిసిలో ఏ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమవుతుందంటే బీసీ అవుతుంది, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the angles of a triangle are 30 degrees, 60 degree and 90 degree, it is an. ఆప్షన్, ఇక్కడ కోణాలు 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలు ఉంటే అది ఏ త్రిభుజం? ఆప్షన్ ఏ అక్యూట్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం, ఆప్షన్ బి ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం, ఆప్షన్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం, ఆప్షన్ సి ఆప్టిజ్ యాంగిల్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం. సో ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కెన్ ఏ ట్రయాంగిల్ హ్యావ్ టూ రైట్ యాంగిల్స్. ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవచ్చా? ఆప్షన్ ఏ ఎస్ అవును, ఆప్షన్ బి నో లేదు, ఆప్షన్ సి సమ్ టైమ్స్ కొన్నిసార్లు, ఆప్షన్ డి ఓన్లీ ఇన్ ఐసోసిలస్ సమద్విబాహు త్రిభుజంలోనే మాత్రమే. సో మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 కాబట్టి ఒక యాంగిల్ 90, ఒక యాంగిల్ మాత్రమే 90 ఉంటుంది, అనదర్ యాంగిల్ అనేది రైట్ యాంగిల్ ఉండడానికి ఆస్కారం లేదు, కాబట్టి ఆప్షన్ బి నో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కెన్ ఏ ట్రయాంగిల్ హ్యావ్ టూ ఆప్టిజ్ యాంగిల్స్. ఒక త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండవచ్చా? ఆప్షన్ ఏ ఎస్ అవును, ఆప్షన్ బి నో లేదు, ఆప్షన్ సి ఇఫ్ ఇట్ ఈస్ స్కాలిన్ విషంబాహు అయితే, ఆప్షన్ డి డిపెండింగ్ ఆన్ సైడ్స్ భుజాలను బట్టి. సో ట్రయాంగిల్లో మనకి ఒక యాంగిల్ మాత్రమే ఆప్టిజ్ యాంగిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఇక టూ ఆప్టిజ్ యాంగిల్స్ అనేది ఛాన్స్ లేదు, కాబట్టి నో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ద మీడియన్ ఈజ్ ఆల్సో ద. సంబాహు త్రిభుజంలో మధ్యగత రేఖ దేనితో ఏకీభవిస్తుంది? ఆప్షన్ ఏ సైడ్ భుజం, ఆప్షన్ బి ఆల్టిట్యూడ్ ఉన్నతి ఎత్తు, ఆప్షన్ సి వెర్టెక్స్ శీర్షము, ఆప్షన్ డి హైపోటెనస్ కర్ణం. సో మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మీడియన్ అనేది మనకి ఆల్టిట్యూడ్కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం, the largest angle in a triangle is always opposite to the. త్రిభుజంలో అతి పెద్ద కోణం ఎల్లప్పుడూ దేనికి ఎదురుగా ఉంటుంది? ఆప్షన్ ఏ షార్టెస్ట్ సైడ్, అతి చిన్న భుజం. ఆప్షన్ బి లాంగెస్ట్ సైడ్, అతి పెద్ద భుజం. ఆప్షన్ సి మీడియన్, మధ్యగత రేఖ. ఆప్షన్ డి ఆల్టిట్యూడ్, ఉన్నతి. సో ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్ అనేది లార్జెస్ట్ సైడ్కి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి లాంగెస్ట్ సైడ్కి ఆప్షన్ బి లాంగెస్ట్ సైడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 40 degrees, 70 degrees, 70 degrees, then it is. కోణాలు 40 డిగ్రీలు, 70 డిగ్రీలు, 70 డిగ్రీలు ఉంటే అది ఏ రకమైన త్రిభుజము? ఆప్షన్ ఏ స్కాలిన్, విషంబాహ త్రిభుజం. ఆప్షన్ బి ఈక్విలేటరల్, సంబాహ త్రిభుజం. ఆప్షన్ సి ఐసోసిలస్, సమద్విబాహ త్రిభుజం. ఆప్షన్ డి రైట్ యాంగిల్డ్, లంబకోణ త్రిభుజం. సో మనకి ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి అది మనకి ఐసోసిలస్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.